ఈనాడు పెద్ద అక్షరాలతో రాసింది, విద్యా వైద్య వ్యాపారాల్లో నయా పెత్తందారు జగన్ అని చెప్పి 50% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంచారని చెప్పి. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఎవరు సార్? ప్రభుత్వం కాదా? వైద్య కళాశాలలో 50% మేనేజ్మెంట్ సీట్స్ ఉంచాడంటే మేనేజ్మెంట్ అంటే ఎవరికి వెళ్తాయి ఆ డబ్బులంతా? ప్రభుత్వంకి వెళ్ళవా? ఆ వచ్చిన డబ్బులతో మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ సరిపోవా? మిగతా సీట్స్ పేద పేదలు చదువుకోరా? కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? 50% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలోని ప్రభుత్వం అమ్మితే తప్పు అంటున్నారు. మొత్తం కళాశాలలన్నీ కూడా మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్మిస్తే తప్పు కాదా? 100% సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్మిస్తే తప్పు కాదా? ఎస్, జగన్ ఇప్పుడు పేదల వైపే నిలబడ్డాడు. పేదల వైపే నిలబడ్డాడు కాబట్టి వైద్య రంగంలో విశేషమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచాడు. క్యాన్సర్ సైతం ఆరోగ్యశ్రీలో వచ్చేటట్లు ప్రణాళిక చేసి వైద్యం అందించాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి పేదల వైపు నిలబడ్డాడు కాబట్టి కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చాడు. ఆ రోజుల్లో అందించబట్టే ఐక్యరాజ్య సమితిలో సైతం పేద విద్యార్థులు ప్రెజెంటేషన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాడు. అది జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పనిచేసిన విధానం. మీరేం చేస్తున్నారు? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు, పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు, రోడ్స్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి మీ వ్యాపారస్తులకి, మీ బినామీదారులకి, మీ పెత్తందారులకి ఈ రాష్ట్రాన్ని అమ్మేయట్లేదా మీరు?